రేపటి రోజు కార్తీక పూర్ణిమ. మరి కార్తీక పౌర్ణమి శుక్రవారం 15వ తారీఖు నాడు అత్యంత అంగరంగ వైభవంగా మన కాశీ విశ్వనాథ దేవాలయంలో మరి ప్రపంచమంతా కూడా మరి దేవదీపావళి అంటారు కార్తీక పౌర్ణమి నాడు. మరి దేవదీపావళి అంటే మరి దేవతలు జరుపుకునేటువంటి దీపావళి పండుగ మహోత్సవం అని కూడా అంటారు. మరి ప్రదోష కాలానికి కాశీలో మరి విశ్వనాథుని చూడడానికి ముక్కోటి దేవతలందరూ కూడా తరలి వస్తారట. మరి దీని ముహూర్తాన్ని మరి ప్రదోషకాల ముహూర్తం అంటారు, అభిజిత్ గోధూలి ముహూర్తం అంటారు. అంటే ఆవులు గేదెలు ఇంటిటువంటి సమయంలో మరి మొత్తం 33 కోట్ల దేవతలందరూ కూడా శివుని దర్శనాని కోసం వేయించేసి ఉంటారట. కాబట్టి భక్తులందరూ కూడా రేపటి రోజు కార్తీక పౌర్ణమి రోజు ఒక్క దీపం ముట్టించినట్టయితే అజ్ఞానమై దూరమై జ్ఞానమైనటువంటి వెలుగులు వెలుగుతాయి. కాబట్టి మీ జీవితంలో మరి రేపటి రోజు ఒక్క దీపారాధన కనీసం సహస్ర దీపారాధన, 1000 దీపాలు, మరి 1,00,000 దీపోత్సవం, మరి కాశీలో కోట్ల దీపోత్సవాలు వెలుగుతుంటాయి. కాబట్టి భక్తులందరికీ కూడా మరి రేపటి రోజు ఖచ్చితంగా దీపోత్సవం చెయ్యాలి. మరి దీపోత్సవం చేసినట్టయితే మరి దుఃఖ శోకాపశమనం సౌభాగ్యం సంతతికరం సర్వత్ర విజయం సిద్ధయ్యేది అంటారు. మరి కాబట్టి కొంతమంది రేపటి రోజు మరి దీపాలు శుక్రవారం నాడు సాయంకాలం లేదు, పౌర్ణిమ లేదు, వెలిగించద్దు అనేటువంటి తత్వంలో భాగంగా కొంతమంది మిడిమిడి జ్ఞానంతో అలా చెబుతున్నారు. అలా కాదు, రేపటి రోజు దేవ దీపావళి అంటారు. సాక్షాత్తు శివుడు ఒక దర్శనం కలిగేటువంటి రోజు. కాబట్టి మీరందరూ కూడా ఎక్కడెక్కడో అవి విని అన్నీ కూడా మీరు మనసులో పెట్టుకోకుండా రేపటి రోజు ఖచ్చితంగా దీపావళి జరుపుకోండి. మీ అందరికి అష్టైశ్వర్యాలు, మరి ఆరోగ్యం భాస్కరాదిచ్చేది, ఐశ్వర్యం ఈశ్వరాదిచ్చేది అంటారు. అష్టైశ్వర్యాలు ఇచ్చేది శివుడే కనుక రేపటి రోజు ఉసిరిగాయ దానం, మరి అలాగే సాలగ్రామ దానాలు, అదేవిధంగా బ్రాహ్మణులకు మీ తోచినటువంటి దక్షిణ తాంబూలాలు ఇచ్చి మరి సుఖశాంతులతో అందరూ కూడా ఉండాలని చెప్పేసి సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు, ధర్మకి జయహో అధర్మకి నాశో స్వధర్మకి రక్షాహో విశ్వకా కళ్యాణో సనాతన ధర్మకి జయహో రాజాది రామచంద్ర భగవానికి జై. రేపటి